హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ షెఫ్. నేను మీ లావణ్య. మార్నింగ్ లేవగానే టీ తాగేవారు చాలామంది ఉంటారండి. అందులో నేను కూడా ఉంటాను. కానీ మన హైదరాబాద్లో దొరికే ఉస్మానియా బిస్కెట్ అండ్ ఇరానీ చాయ్ అనేది చాలా ఇష్టంగా తాగుతారు, తింటారు. మనకు నిమ్రా అయినా నీలం ఫోర్ అయినా టీ అంటూ టేస్టీగా ఉంటుంది. అలాంటి టీ అంటూ ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తాను, వచ్చేసేయండి. ఓకే అండి. ఇలా మనం ఒక బౌల్ అంటూ తీసుకొని ఇందులో ఒక ఫుల్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అంటూ యాడ్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అలా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అంటూ యాడ్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ 1 బై 1 మనం వేసేసుకుందామండి. ఓకే అండి. అలా కొద్దిగా మనం మూత అంటూ పెట్టేసుకున్న తర్వాత వాటర్ అంటూ బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టీ లీవ్స్ వేసుకుందామండి. ఏ టీ లీవ్స్ అయినా పర్వాలేదండి. మార్కెట్లో చాలా టైప్ ఆఫ్ టీ లీవ్స్ ఉంటాయి. అలాంటి టీ లీవ్స్ అంటూ మీరు ఏది ఇష్టంగా తాగుతారో అది వేసేసుకోవచ్చు. ఓకే అండి. అలా మనం టీ లీవ్స్ అంటూ వేసేసుకున్న తర్వాత ఇందులో మనం షుగర్ కూడా వేసుకోవాలి. ఓకే అండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అంటూ వేసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అలా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అంటూ వేసుకున్న తర్వాత ఇందులో కావాల్సిన వేరే హర్బ్స్ అంటూ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, హర్బ్స్ అంటే అల్లం, జింజర్ ఇలా గ్రేట్ చేసి అయినా దంచి అయినా వేసుకోవచ్చు. ఇలా జింజర్ వేసుకున్న తర్వాత ఇలాచీ కూడా వేసుకుందాం. ఓకే అండి. ఇలాచీ కూడా మంచి ఫ్లేవర్ అంటూ వస్తుందండి టీలో. మనకి అల్లం కూడా ఇప్పుడు వర్షాకాలం కదా, యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుంది. ఓకే అండి. ఇలా మనం ఇలా 2 వేసేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు మూత అంటూ క్లోజ్ చేసేసి ఈ డికాషన్ అంతా మంచిగా మరిగే వరకు పెడదామండి. ఇలా మూత మూయడం వల్ల ఈ ఫ్లేవర్స్ అంతా బయటికి వెళ్ళిపోకుండా మనం టీ వాటర్లోని దాంట్లో కలిసిపోతుంది ఫ్లేవర్ అంతా. అప్పుడు ఈ వాటర్ కంటూ మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఓకే అండి. అలా మనం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 సెకండ్స్ అంటూ క్యాప్ అంటూ క్లోజ్ చేసుకుందామండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అంటూ వేసుకున్నాం కదండి, అది ½ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటూ కావాలి. అంటే వాటర్ అంటూ రెడ్యూస్ కావాలి. ఈ డికాషన్ అంటూ థిక్గా ఉంటేనే మనం పాలు పోసిన తర్వాత మంచి కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది వాటరీ టీ అలా కాదండి, మనం రెగ్యులర్గా చేసుకునే టీ అంటూ కాదు ఇది ఇరానీ టీ కాబట్టి కొద్దిగా థిక్గా చిక్కగా ఉంటుంది. కాబట్టి మనం ఇట్లా వాటర్ అంటూ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అంటూ వేసుకుంటే మనకు ½ గ్లాస్ అంటూ డికాషన్ వచ్చిన తర్వాత మీకు కనిపిస్తుంది వచ్చండి, వాటర్ అంటూ రెడ్యూస్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం అందులో మంచి చిక్కని పాలు వేసుకోవాలండి. థిక్ మిల్క్ వేసుకోవాలి. టోన్డ్ కాకుండా మనం ఫ్యాట్ మిల్క్ అంటూ యాడ్ చేసుకోవాలి. ఇరానీ టీకి ఫ్యాట్ మిల్క్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఓకే అండి. మనం పాలను వేడి చేసుకున్న తర్వాత మంచిగా థిక్గా వచ్చేస్తుంది కదండి, అలా ఫ్యాట్ మిల్క్ అంటూ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే అండి. ఇలా పొంగు వస్తుంది కదా, ఇలా పొంగేటప్పుడు మనం ఒక స్పూన్ పెట్టేసి, మనం పొంగకుండా కూడా ఉంటుందండి, మనం ఒక స్పూన్ పెట్టేసి మనం దీన్ని కొద్దిగా అలా కిందికి పైకి చేద్దామండి. ఓకే అండి, చూస్తున్నారు కదా. అలా ఒక 2-3 టైమ్స్ అట్లా చేస్తే మనకు కొద్దిగా టేస్టీగా వస్తుందండి. ఇది వాళ్ళ టెక్నిక్ ఉంటుంది. ఓకే అండి. అది కూడా మనం ఫాలో అవుతున్నాం కదండి. ఇలా 2-3 టైమ్స్ అయిన తర్వాత నీట్గా ఇలా పొంగుతుంటప్పుడు ఇలా మనం చేస్తూ ఉండాలండి. అంతే అండి. ఎంత సింపుల్గా ఇంట్లోనే మంచిగా ఇరానీ టీ తాగేయచ్చు. మనకు నిమ్రా కేఫ్ దాకా కాకుండా, నీలం ఫోర్ కాకుండా ఇంట్లోనే హ్యాపీగా ఇలా ఇరానీ టీ చేసేసుకొని మనము తాగేస్తే చాలా బాగుంటుంది. పెద్దవారు వచ్చినా కూడా వాళ్ళకి ఇలాంటి మనం హైదరాబాదీ టీ అండ్ హైదరాబాదీ ఇరానీ టీ అండ్ ఉస్మానియా బిస్కెట్ అంటూ ఇస్తే చాలా హ్యాపీగా తాగేస్తారు. మీరు నిమ్రాకు వెళ్ళినా, నీలం ఫోర్కి వెళ్ళినా ఇలాంటి టీ అంటూ టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిస్తే హైదరాబాద్కి. ఓకే అండి. ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఇంట్లోనే ఇరానీ టీ అంటూ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అంటూ ఉన్నాయండి, తప్పక వాచ్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయినా ఇరానీ అనేది ప్రిపేర్ చేసేస్తాను. మీరు కూడా తప్పక చేసుకోండి, తాగండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. ఇరానీ టీతో పాటు ఉస్మానియా బిస్కెట్స్ అంటూ కూడా యాడ్ చేసుకోండి, అప్పుడు సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. నమస్తే.